మెట్రో రెండో దశపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. 24,000 కోట్ల అంచనా వ్యయంతో 76 కిలోమీటర్ల వరకు మెట్రోను నిర్మించాలని ప్లాన్ చేసింది. ఒక్కో కిలోమీటర్కు 318 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. అయితే మిగతా నగరాల్లో నిర్మాణాల్లో అయిన ఖర్చు కంటే ఇది తక్కువేనని అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. గ్రేటర్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 తక్కువ ఖర్చుతోనే నిర్మాణం కానుంది. బెంగళూరు, చెన్నై, ముంబై సిటీలో కిలోమీటర్ నిర్మాణానికి 373 కోట్ల నుంచి 1,492 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుండగా హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ మాత్రం కిలోమీటర్కి 318 కోట్లు మాత్రమే ఖర్చవుతోంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో మెట్రో అవసరాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ ఫేజ్ ని విస్తరించాలని నిర్ణయించి ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఫేజ్ 2లోని 5 కారిడార్లకు సంబంధించి డిపిఆర్లను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపించింది. అయితే డిపిఆర్ల ఆమోదంతో సంబంధం లేకుండా ఓల్డ్ సిటీ మెట్రో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే జనవరి నాటికి భూసేకరణ పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించేలా మెట్రో అధికారులు కసరత్తు చేస్తున్నారు. పీపీపీ విధానంలో నిర్మించిన మెట్రో ఫేజ్ 1తో పోలిస్తే మెట్రో ఫేజ్ 2 నిర్మాణ ఖర్చు కూడా చాలా తక్కువ. ఫేజ్ 1లో 69 కిలోమీటర్ల దూరాన్ని 57 మెట్రో స్టేషన్లతో నిర్మించారు. ఇందుకోసం 22,148 కోట్లు ఖర్చు పెట్టారు. ఇదంతా కూడా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణమే. కిలోమీటర్ నిర్మాణానికి 388 కోట్లు ఖర్చు చేశారు. రెండో ఫేజ్ లో 76.4 కిలోమీటర్ల దూరాన్ని 54 మెట్రో స్టేషన్లతో 24,267 కోట్ల నిర్మాణం వ్యయంతో నిర్మించనున్నారు. కిలోమీటర్ కి 318 కోట్లు మాత్రమే ఖర్చు కానుంది. పీపీపీ పద్ధతిలో నిర్మించిన ఫేజ్ 1 ప్రాజెక్టు కోసం ఇండియన్ బ్యాంకుల నుంచి 10% వడ్డీకి రుణాలు తెచ్చారు. దీంతో మెట్రోపై ఆర్థిక భారం పడింది. ఫేజ్ 2 కోసం కేంద్ర ప్రభుత్వం 18%, రాష్ట్ర ప్రభుత్వం 30%, పీపీపీ పద్ధతిలో 4% నిధులు సేకరించనున్నారు. మరో 48% ఇంటర్నేషనల్ బ్యాంకుల నుంచి 2% వడ్డీకి కేంద్ర ప్రభుత్వ సావరిన్ గ్యారంటీతో తీసుకురానున్నారు. ఫేజ్ 1లో మియాపూర్, నాగోల్లో మెట్రో డిపోలను నిర్మించగా ఆ డిపోలనే వినియోగించాలని మెట్రో అధికారులు యోచిస్తున్నారు. విస్తరణ నేపథ్యంలో మరో 2 డిపోలను ప్రభుత్వ భూముల్లోనే ఏర్పాటు చేసి ఆర్థిక భారాన్ని తగ్గించుకునేలా కసరత్తు చేస్తున్నారు. ముంబై మెట్రోకు కిలోమీటర్ నిర్మాణానికి 543 కోట్ల రూపాయల నుంచి 1,492 కోట్లు ఖర్చవుతుండగా చెన్నై మెట్రోకి కిలోమీటర్కు 619 నుంచి 750 కోట్ల రూపాయలు, బెంగళూరు మెట్రోకు కిలోమీటర్కి 373 నుంచి 569 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఆ సిటీలో మెట్రో ఎక్కువగా అండర్ గ్రౌండ్ నుంచి వెళ్లడం, భూసేకరణ ఇబ్బందులతో నిర్మాణ అంచనా వ్యయం పెరిగింది. హైదరాబాద్ మెట్రోకి సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్టు మార్గంలో 1.5 కిలోమీటర్ల దూరం అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తోంది. మియాపూర్, పటాన్ చెరువు కారిడార్లో 1.5 కిలోమీటర్ దూరం డబుల్ డెక్కర్ నిర్మాణం చేయనున్నారు. మిగిలిందంతా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కావడంతో నిర్మాణం వ్యయం తక్కువ కానుంది.